స్వాతంత్రానికి పూర్వం విద్యా కమిషన్లు ప్రాక్టీస్ బిట్స్. ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా ఇతన్ని పిలుస్తారు. చార్లెస్ వుడ్. ఆధునిక భారతీయ విద్యా విధానం సూచించిన చార్లెస్ వుడ్ తన నివేదికను ఎప్పుడు సమర్పించాడు? 1854. భారతీయ విద్యా లక్ష్యం బుద్ధి కుశలతో నైతిక విలువలు పెంపొందించడం అని సూచించిన విద్యా కమిటీ. చార్లెస్ వుడ్. దేశంలోని ప్రైవేటు పాఠశాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలని సూచించిన విద్యా కమిటీ. వుడ్స్ తాకీదు. ఈ క్రింది వాణిలో చార్లెస్ వుడ్ కమిటీ సిఫారసులో సరికానిది గుర్తించండి. డిఈ సరికావు. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో అధ్యాపకులను నియమించాలి. ఉపాధ్యాయులకు బోధనాభ్యసనం మరియు బోధనా సూత్రాలపై పరీక్షలు నిర్వహించాలనేది సరికానివి. సరైనవేంటో చూద్దాం. అన్ని రాష్ట్రాలలో విద్యాశాఖలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల విద్యాశాఖలకు డైరెక్టర్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్స్పెక్షన్ నియమించాలి. దేశంలో ముఖ్య నగరాలైన మద్రాస్, కలకత్తా, బొంబాయిలలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. సరైనవి. ఆధునిక భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయ స్థాపన ఈ కమిటీ ఫలితం. చార్లెస్ వుడ్. ఆధునిక భారతదేశంలో సమగ్ర విద్యా విధానాన్ని సూచించింది చార్లెస్ వుడ్ కమిటీ. వుడ్ నివేదికను హెచ్ఆర్ జేమ్స్ భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టాతో పోల్చాడు. ఏకి సరైన వివరణ. అధోముఖ వడబోత సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన కమిటీ. చార్లెస్ వుడ్ కమిటీ. విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని చార్లెస్ వుడ్ సూచించిన నగరాలలో లేనిది ఢిల్లీ. వుడ్ నివేదిక సూచించిన విద్యాదశలో లేనిది గుర్తించండి. పూర్వ ప్రాథమిక పాఠశాలలు. ఆధునిక కాలంలో తొలి విశ్వవిద్యాలయాలుగా భావించే కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1857. వుడ్ నివేదిక అనుసరించి మన దేశంలో రాష్ట్ర విద్యాశాఖలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1871. ఆధునిక భారతదేశంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కల్పించిన తొలి విశ్వవిద్యాలయం ఏది? కలకత్తా విశ్వవిద్యాలయం. ఆధునిక భారతదేశంలో తొలి మహిళా పట్టాభద్రురాలు ఎవరు? కాదంబరి గంగూలీ, చంద్రముఖి బసు. కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాలు వరుసగా స్త్రీలకు ఎప్పుడు ప్రవేశం కల్పించాయి? 1877, 1881, 1883. వుడ్ నివేదిక తర్వాత ఎంతమంది విద్యార్థులు సెకండరీ విద్యను పూర్తి చేశారు? 30,000 మంది విద్యార్థులు. 1857 నాటికి మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎన్ని కళాశాలలు ఉండేవి? 25 కళాశాలలు. మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1875. 1878లో ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాను ఈ నగరంలో ఏర్పాటు చేశారు. లండన్. థామస్ మన్రో కాలంలో దక్షిణ భారతదేశంలో ఉన్న తఖ్తాలు అనేవి కట్టె పలకలు. స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ ఏర్పాట్లలో సహకారం అందించిన బొంబాయి గవర్నర్ ఎల్విన్ స్టాన్. 1882 నాటికి మన దేశంలో 82,916 ప్రాథమిక పాఠశాలల్లో 21 లక్షల మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్న వ్యక్తి పిఎల్ రావత్. వీరి ఆధ్వర్యంలో పూనా సంస్కృత కళాశాల ఏర్పాటు కావడం జరిగింది. కెప్టెన్ కెండీ. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జార్విన్ అనే ఆంగ్ల ఉద్యోగి ఏ భాషలోకి పుస్తకాలను తర్జుమా చేశారు? మరాఠీ, కొంకణి. వుడ్ నివేదికను అనుసరించి విశ్వవిద్యాలయ విధులలో సరికానిది గుర్తించండి. బోధన సరికాదు. సరైనవేంటంటే పరీక్షలు నిర్వహించడము, ప్రమాణాలను కాపాడడము, అనుబంధ కళాశాలలు పర్యవేక్షించడము. ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని సిఫారసు చేసింది లార్డ్ మెకాలే. వుడ్ నివేదిక విద్యా విధానంను ఎన్ని దశలుగా విభజించింది? 5 దశలుగా. 28. ఆధునిక విద్యా పితామహుడు? చార్లెస్ గ్రాంట్. ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్. ఏబి సరైనవి.
భారతీయ భాషలో విద్యను అందించాలని తొలిసారిగా పేర్కొన్న కమిటీ లేదా కమిషన్ చార్లెస్